Hi children, I am Aruna. Today our topic is Henry's law. So Henry's law దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందమ్మా? Henry's law అనేది సాల్యుబిలిటీ ఆఫ్ ఏ గ్యాస్ ఇన్ లిక్విడ్, అంటే గ్యాస్ యొక్క సాల్యుబిలిటీ లిక్విడ్లో ఏ విధంగా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో సాల్యుబిలిటీ ఆఫ్ ఏ గ్యాస్ ఇన్ లిక్విడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది పార్షియల్ ప్రెషర్ ఆఫ్ దట్ గ్యాస్ అబోవ్ లిక్విడ్ సర్ఫేస్. అంటే సపోజ్ నేను ఒక కంటైనర్ తీసుకున్నాను, కింద సాల్వెంట్ ఉందనుకుందాం, పైన పర్టికులర్ ఏదో గ్యాస్ అంటే CO2 కార్బన్ డైఆక్సైడ్ అవనివ్వండి, లేదా HCl అమోనియా ఏదో గ్యాస్ తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఈ గ్యాస్ని నేను సాల్వెంట్లో సాల్యుబుల్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ గ్యాస్ సాల్వెంట్లో సాల్యుబుల్ అవ్వాలంటే 4 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఏంటా ఫ్యాక్టర్స్? ఫస్ట్ వన్ సాల్వెంట్, నేచర్ ఆఫ్ సాల్వెంట్ మీద, నేచర్ ఆఫ్ గ్యాస్ మీద, టెంపరేచర్ మీద, ప్రెషర్ మీద, 4 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ నేచర్ ఆఫ్ సాల్వెంట్, అంటే సాల్వెంట్ నేచర్ ఏ విధంగా ఉంటే గ్యాస్ ఈజీగా సాల్యుబుల్ అవుతుంది. ఏ సాల్వెంట్లో అయితే గ్యాస్ మాలిక్యూల్స్ ఈజీగా అయనైజ్ అవుతాయో అలాంటి సాల్వెంట్లో గ్యాస్ అనేది ఈజీగా సాల్యుబుల్ అవుతుంది. అర్థమవుతుందన్న? ఏ సాల్వెంట్లో అయితే గ్యాస్ ఈజీగా అయనైజ్ అయ్యే కెపాసిటీ ఉందో అలాంటి సాల్వెంట్స్లో గ్యాస్ అనేది ఈజీగా సాల్యుబుల్ అవ్వగలదు. సెకండ్ వన్ నేచర్ ఆఫ్ గ్యాస్, అంటే ఈజీగా లిక్విడ్గా కన్వర్ట్ అయ్యే గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో, ఈజీగా లిక్విఫైడ్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా సాల్వెంట్లో సాల్యుబుల్ అవ్వగలవు. అంటే సపోజ్ CO2 కానీ లేదా అమోనియా కానీ HCl కానీ ఇవి ఈజీగా లిక్విఫైడ్ అవుతాయి, పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఈజీగా లిక్విడ్గా కన్వర్ట్ అయిపోతాయి. సో అలాంటి గ్యాసెస్ అన్నీ కూడా ఈజీగా సాల్వెంట్లో సాల్యుబుల్ అవ్వగలవు. నెక్స్ట్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేశాను అనుకోండి, ఇప్పుడు సమ్ టెంపరేచర్ ఇచ్చాను అనుకోండి, పర్టికులర్ టెంపరేచర్ ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది? నార్మల్గా గ్యాసెస్కున్న నేచర్ ఏంటి? ఈజీగా ఎస్కేపింగ్ టెండెన్సీ ఉంటుంది. అంటే ఇప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ చేసామనుకోండి, అది సాల్యుబుల్ అవ్వగలదా? ఏమవుతుంది? కొంత గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి ఈజీగా ఎస్కేప్ అయిపోతాయి. సో ఈజీగా సాల్యుబుల్ అవ్వలేవు సాల్వెంట్లో. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్ అనేది ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ప్రెషర్. ఇప్పుడు నేను ఎక్స్టర్నల్ ప్రెషర్ అప్లై చేశాను అనుకోండి, ఈ గ్యాస్ మీద పర్టికులర్ ప్రెషర్ అప్లై చేశాను అనుకోండి, ఏమవుతుంది? ఈ గ్యాస్ మాలిక్యూల్స్ అన్నీ కూడా సాల్వెంట్లోకి వెళ్ళి సాల్యుబుల్ అవుతుంది. అంటే ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తే సాల్యుబిలిటీ ఏమవుతుందన్న? ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ విధంగా 4 ఫ్యాక్టర్స్ మీద సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్ అనేది డిపెండ్ అవుతుంది. ఓకేనా? సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, సాల్వెంట్ తీసుకున్నాను, పైన గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్నాయి. సో ఈ గ్యాస్ మాలిక్యూల్స్ని నేను ఎక్స్టర్నల్ ప్రెషర్తో పుష్ చేశాను, ఎక్స్టర్నల్ ప్రెషర్ ఇచ్చాను, పిస్టన్తో పుష్ చేస్తున్నాను. పుష్ చేస్తే ఏమవుతుంది? ఈ గ్యాస్ మాలిక్యూల్స్ స్లోగా సాల్వెంట్లోకి వెళుతుంది. అంటే ఏమవుతుంది? స్లోగా సాల్యుబుల్ అవుతుంది. అర్థమవుతుందన్న? స్లోగా సాల్యుబుల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో అదే ఇక్కడ చెప్తున్నారు చూడండి, సాల్యుబిలిటీ ఆఫ్ ఏ గ్యాస్ ఇన్ లిక్విడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పార్షియల్ ప్రెషర్ ఆఫ్ గ్యాస్ అబోవ్ ది లిక్విడ్ ఫేస్. అర్థమవుతుందా? అంటే ఏంటి ఇక్కడ? సాల్యుబిలిటీ ఆఫ్ ఏ గ్యాస్ ఇన్ లిక్విడ్ అంటే సాల్యుబిలిటీ అంటే గ్యాస్ లిక్విడ్లో సాల్యుబిలిటీ అనేది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందంట? పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఏ గ్యాస్ అబోవ్ ది లిక్విడ్ ఫేస్. అంటే పార్షియల్ ప్రెషర్ అంటే పైన ఉన్న గ్యాస్ ఎగ్జిట్ చేసే ప్రెషర్ అనమాట, దాన్ని పార్షియల్ ప్రెషర్ అంటే ఒక పర్టికులర్ గ్యాస్కి ఉన్న ప్రెషర్ అనమాట. అర్థమవుతుందా? దానికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందంటున్నారు. ఓకేనమ్మా? సాల్యుబిలిటీ ఆఫ్ ఏ గ్యాస్ ఇన్ లిక్విడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పార్షియల్ ప్రెషర్ ఆఫ్ గ్యాస్ అబోవ్ ది లిక్విడ్ ఫేస్. అంటే ఈ గ్యాస్కున్న పార్షియల్ ప్రెషర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందని చెప్తున్నారు. సో అంటే ఇప్పుడు గ్యాస్ సాల్వెంట్లో సాల్యుబుల్ అవుతుంది. ఎంత సాల్యుబుల్ అవుతుంది అంటే m అమౌంట్ సాల్యుబుల్ అవుతుంది. m అమౌంట్ ఆఫ్ గ్యాస్ అనేది సాల్యుబుల్ అవుతుంది. సో అదే m. ఎంత అమౌంట్ సాల్యుబుల్ అవుతుందంటే m అమౌంట్ సాల్యుబుల్ అవుతుంది. సో m ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు p అంటే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ గ్యాస్ అబోవ్ ది లిక్విడ్ ఫేజ్. అంటే ఇక్కడ సాల్యుబిలిటీ ఇంక్రీజ్ అయిందంటే పార్షియల్ ప్రెషర్ అంటే ఈ గ్యాస్కున్న పార్షియల్ ప్రెషర్ అంటే లిక్విడ్ ఫేజ్ పైన ఉన్న పార్షియల్ గ్యాస్ యొక్క పార్షియల్ ప్రెషర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సాల్యుబిలిటీ ఇంక్రీజ్ అయితే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఏ గ్యాస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది.
అర్థమవుతుంది, అంటే డైరెక్ట్లీ ప్రపోర్షన్ అనమాట అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. సో m ఈజ్ ఈక్వల్ టు k, ప్రపోర్షనల్ తీసేయండి, ఏమవుతుంది ప్రపోర్షనల్ టు కాన్స్టెంట్ కేహెచ్ ఇంటూ పి. సో ఇక్కడ m/p ఈజ్ ఈక్వల్ టు కేహెచ్ అంటే ఏంటి, ఇక్కడ హెన్రీస్లా కాన్స్టెంట్. ఓకేనా. సో అలాగే హెన్రీస్లా దేనికి అప్లికబుల్ అవుతుందంట, చూడండి ఒకసారి. ద ప్రెషర్ ఈజ్ నాట్ టూ హై, ప్రెషర్ ఇవ్వచ్చు కానీ ఆ ప్రెషర్ అనేది మరీ ఎక్కువగా ఉండకూడదని చెప్తున్నారు. అర్థమవుతుందా, ద ప్రెషర్ ఈజ్ నాట్ టూ హై. అలాగే సెకండ్ పాయింట్ ఏంటి, ద గ్యాస్ ఈజ్ నాట్ హైలీ సాల్యుబుల్ ఇన్ సాల్వెంట్. మన ఇక్కడ సాల్యుబుల్ అవ్వదలుచుకున్న గ్యాస్ అనేది సాల్వెంట్లో ఎక్కువగా సాల్యుబుల్ అవ్వకూడదు. అంటే ఏంటి ఇక్కడ, అంటే కెమికల్గా కంబైండ్ అవ్వకూడదని మీనింగ్ అనమాట. అంటే సాల్వెంట్తో కెమికల్గా కంబైండ్ అవ్వకూడదు. అర్థమవుతుందన్న, అలాంటి కండిషన్స్లో ఈ హెన్రీస్ లా అనేది అప్లికబుల్ అవుతుంది. థర్డ్ వన్ ఏంటి, గ్యాస్ డస్ నాట్ డిసోసియేట్, గ్యాస్ అనేది డిసోసియేట్ అవ్వకూడదు. డిసోసియేట్ అయితే కనుక హెన్రీస్లో అప్లికబుల్ అవ్వదు, డిసోసియేట్ అవ్వకూడదు. ఫస్ట్ వన్ ప్రెషర్ మరీ ఎక్కువగా ఉండకూడదు. ప్రెషర్ ఎక్కువగా ఉంటే ఏమవుతుంది, ఇంకా ఎక్కువగా సాల్యుబుల్ అవుతుంది. ఇంకా ఎక్కువగా సాల్యుబుల్ అవుతుందంటే కెమికల్గా కంబైండ్ అయిపోతుంది, అంటే కెమికల్ రియాక్షన్ జరిగిపోతుంది. కాబట్టి ఎక్కువ ప్రెషర్ అనేది ఇవ్వకూడదు. ద గ్యాస్ డస్ నాట్ హైలీ సాల్యుబుల్ ఇన్ సాల్వెంట్, అదే చెప్తున్నాడు, హైలీ సాల్యుబుల్ సాల్వెంట్లో హైగా సాల్యుబుల్ అవ్వకూడదు, ఎక్కువగా సాల్యుబుల్ అవ్వకూడదు. ద గ్యాస్ డస్ నాట్ డిసోసియేట్, అలాగే గ్యాస్ అనేది డిసోసియేట్ అవ్వకూడదు. ఇలాంటి కండిషన్స్ మాత్రమే హెన్రీస్లో అప్లికబుల్ అవుతుంది. ఓకేనమ్మా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.